హైదరాబాద్ రాయదుర్గంలో కట్నం వేధింపులకు బలైపోయింది నవవధువు. భర్త, అత్తింటి వారి వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది దేవిక. ఇంట్లోనే ఫ్యాన్కి ఉరివేసుకుని ప్రాణం తీసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లైన 2 నెలలకే వేధించటం మొదలుపెట్టాడు. మొదట నువ్వుంటే చాలన్నవాడే ఆ తర్వాత కట్నం కావాలంటూ టార్చర్ స్టార్ట్ చేశాడు. దాంతో కూతురు కోసం అల్లుడు అడిగినంత కట్నం ఇచ్చింది తల్లి. 5 లక్షల రూపాయల నగదు, 15 తులాల బంగారం ముట్ట చెప్పింది. అయినా అతని కట్నదాహం తీరలేదు. ఇంకా డబ్బు తీసుకురావాలని వేధించాడు. ఫలితం ఆమె బలవన్మరణం. ఇరు కుటుంబాల అంగీకారంతో గోవాలో గ్రాండ్గా మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో అంతే గ్రాండ్గా రిసెప్షన్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే పెళ్లైన 2 నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయి. గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలకు అదనపు కట్నమే కారణమంటోంది దేవిక తల్లి రామలక్ష్మి. ఇంట్లో ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది దేవిక. దేవిక మృతిపై అనుమానాలు ఉన్నాయంటున్నారు కుటుంబ సభ్యులు. అదనపు కట్నం కోసం తన కూతుర్ని ఆమె భర్త శరత్ వేధించేవాడని చెప్తోంది దేవిక తల్లి. తన కూతురు దేవికను అల్లుడు శరత్తే చంపేశాడని ఆరోపిస్తోంది. దేవికను కొట్టి చంపేసి ఫ్యాన్కు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటోంది తల్లి రామలక్ష్మి.